ఇక్కడ కనిపిస్తున్న బెటర్ ఫ్రైస్ అయితే ఉన్నాయి కదా, అలాగే ఇందులో 2 గప్పి ఫీమేల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే మనం గప్పి పాండ్లోకి అయితే రిలీజ్ చేసేద్దాం. అలాగే ఇందులో అయితే నేను ఇప్పుడు జీబ్రా ఫ్రైస్ అనేది వేస్తాను అనమాట. ఆల్రెడీ జీబ్రా ఫ్రైస్ అయితే ఉన్నాయి కదా, ఈ టబ్లో అయితే మనం వీటి పేరెంట్స్ని అయితే మళ్ళీ బ్రీడ్ చేయబోతున్నాం. మనం లాస్ట్ టైం బ్రీడ్ చేసి అయితే ఒక 2-3 వీక్స్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అయితే ఫుల్ ఎగ్లోతే ఉన్నాయన్నమాట ఫీమేల్స్. ఇంకా అలాగే ఈ పక్క ట్యాంక్లో ఉన్న బీటా ఫ్రైస్ని అయితే మనం ఇప్పుడు ఇందులోకి అయితే రిలీజ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రైస్ అయితే కాదు, సెమీ అడల్ట్ సైజ్కి అయితే వచ్చేసాయి. వాటి కలరేషన్ కూడా చాలా బాగుంది అనమాట. మన దగ్గరే పుట్టి పెరిగినాయి కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే వచ్చింది వాటికి. ఇంకా అలాగే గప్పీస్ కూడా వేసేద్దాం ఇందులో. ఇక్కడ చూసుకొచ్చి ఇంకొచ్చి 2 అయితే సరిగ్గా ఫుడ్ అయితే తినలేదు. ఇవి అయితే చిన్న సైజులోనే ఉండిపోయాయి. ఇవి అవి కూడా ఒకేసారి పుట్టినాయి అనమాట. కాకపోతే ఇవి కొంచెం సైజులు అయితే చిన్నగా అయితే ఉన్నాయి. వీటికి మంచి ప్రోటీన్ ఫుడ్ వేస్తే ఇవి కూడా వాటంత సైజ్ అవి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకొచ్చి ఫ్రైస్ అన్నిటిలో ఒకటి పెద్దగా అయితే కనిపిస్తుంది కదా, అదైతే మా నూతులు అయితే దొరికింది అనమాట. లాస్ట్ టైం అయితే ఒక పేర్ జేబ్రాస్ని అయితే మా నూతులు అయితే వదిలా, వాటి ఫ్రై అనుకుంటుంది. మామూలు వాటర్ తీస్తుంటే అందులో అయితే వచ్చింది. ఇది వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం సైజ్ పెద్దగా అయితే ఉంది. ఇంకా దొరికితేమని చూసాను కానీ ఇంకేమీ లేవు అందులో, నాకైతే ఏం కనపడలేదు. ఇంక ఇందులో గ్రాస్ అయితే తీసాను కదా, ఇప్పుడు వీటిని కూడా మెల్లగా ఒక్కొక్కటి అయితే తీసేద్దాం. అలాగే ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ వీడియోస్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అయితే డైలీ మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి అప్లోడ్ చేయగానే. ఒక చేత్తో ఈ ఫ్రైస్ని పట్టుకుని ఇంకో చేత్తో వీడియో తీయాలంటే ఇవి అసలు దొరకట్లేదు అనమాట. ఇవి అసలే ఫాస్ట్ మూవింగ్ ఫ్రైస్ కదా, ఇంకా అందుకే అన్ని ఇందులోకి తీసిన తర్వాత అప్పుడైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాటర్ క్లీన్ చేయొచ్చు కదా బ్రో, కింద అంతా ఆల్గే పట్టేసింది కదా అనుకోవచ్చు. ఆ ఆల్గే అంతా ఉండడం వల్ల అయితే వీటికి ఫుడ్ కింద అయితే పనిచేస్తుంది అది. నేను అందుకే వీటికి వాటర్ క్లీన్ చేయకుండా అదే ఆల్గే వాటర్లో అయితే ఉంచేసాను వీటిని. ఇక్కడ కనిపిస్తున్న లైవ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సాల్వినియా మినిమా అనమాట. ఇవి కూడా మాకు పొలంలో అయితే దొరికినాయి. లాస్ట్ టైం వినాయక చవితికి మనం కలవ పూలకి వెళ్తే అక్కడైతే దొరికినాయి అనమాట. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఫ్రైస్లో అయితే ఎల్లో కలర్ ఉంది, గ్రీన్ ఉంది, అలాగే ట్రాన్స్పరెంట్ టైప్లో ఉన్నాయన్నమాట. అవి ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అయితే ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి, లేదా బ్లూ కలర్లోకి ఏమైనా చేంజ్ అవుతాయని అయితే తెలియట్లేదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా, వీటి గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. నేను వీటికి అయితే ఆప్టిమమ్ ఫుడ్ని క్రష్ చేసి అయితే వేస్తున్నా, ఇంకా వేరే ఫుడ్ లాంటిది ఏమీ వాడలేదు వీటికి. జీబ్రా ఫ్రైస్కి అయితే అసలు లైవ్ ఫుడ్డే అక్కర్లేదు, మనం ఇలా ఆప్టిమమ్ ఫుడ్ క్రష్ చేసేసినా ఇవి సర్వే అవుతాయి. ఫైనల్గా వీడియోకి అయితే తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.